నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. 4 ఏళ్లుగా జరుగుతున్న రష్యా యుక్రెయిన్ వార్ ముగింపు దశకు వచ్చిందా? శాంతి దూతగా ప్రకటించుకుని ప్రపంచ యుద్ధాలను ఆపేస్తానని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుక్రెయిన్ రష్యా వార్ క్లోజ్ చేసేందుకు 20 పాయింట్ ఫార్ములాతో ముందుకొచ్చారా? యుక్రెయిన్ను యుద్ధం ముగించేలా చేసి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచి భవిష్యత్తులో రష్యా దాడి చేయకుండా అమెరికా గ్యారంటీ ఇచ్చిందా అంటే అవునని అంటున్నారు జెలెన్స్కీ. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా ప్రతిపాదించిన 20 పాయింట్ ఫార్ములాను ధృవీకరించారు. రష్యా నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్టు ప్రకటించారు. అమెరికా ప్రతిపాదనను ట్రంప్ దూత ఒకరు మాస్కో వెళ్లి రష్యన్ అధికారులతో మాట్లాడారు. రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ దీనిపై ఓ నిర్ణయాన్ని తీసుకుంటే 3 దేశాల అధినేతలు సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే 20 పాయింట్ ఫార్ములా రూపొందించినప్పటికీ రష్యా ఆక్రమిత ప్రాంతాలను ఆ దేశం తిరిగి యుక్రెయిన్కి ఇస్తుందా? యుక్రెయిన్ ఈయూలో చేరితే రష్యా ఒప్పుకుంటుందా? నల్ల సముద్రంపై ఆధిపత్యాన్ని తనంతట తాను ఆధిపత్యాన్ని కోల్పోయేలా పుతిన్ ఒప్పుకుంటారా అనేది పెద్ద క్వశ్చన్. 4 ఏళ్లుగా యుద్ధం చేస్తూ చితికిపోయిన యుక్రెయిన్, రష్యా దేశాలు అమెరికా విధించే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు ఒప్పుకుంటాయా, లేదంటే యుద్ధాన్ని కంటిన్యూ చేస్తాయా అనేది సస్పెన్స్. రైట్, ఇక దీనికి సంబంధించి విశ్లేషణ అందించడానికి డాక్టర్ అంది సత్యం గారు మనతో జాయిన్ అవుతున్నారు. ప్రముఖ విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కూడా. నమస్కారం అండి సత్యం గారు. నమస్తే అండి సత్యం గారు, అమెరికా అండ్ యుక్రెయిన్ కలిసి రూపొందించినటువంటి ఈ 20 పాయింట్ ఫార్ములా ఏదైతే ఉందో, అంటే గతంలో అది 28 పాయింట్స్ ఫార్ములాగా చేశారు, 28 పాయింట్స్. ఇప్పుడు దాన్ని 20 పాయింట్స్కి, అంటే అమెరికా అండ్ యుక్రెయిన్ కలిసి కూర్చొని చేసినటువంటి ఒప్పందం. దీనికి రష్యా ఎంతవరకు ఒబే అవుతుంది అని అంటారు? ఇది ఈ యుద్ధాన్ని ముగింపు దశకు చేరుకుంటుంది అనేటువంటి వార్తలు వస్తున్నప్పటికీ కూడాను రష్యా ఒప్పుకుంటేనే కదా, రష్యా దీనికి సానుకూలంగా స్పందిస్తేనే కదా. సో దానిపైన ఇంకా క్లారిటీ లేదు. గతంలోనే ట్రంప్ ప్రతినిధులు 28 ఫార్ములా తోటి పుతిన్ని కలిశారు. పుతిన్ని కలిసినప్పటికి కూడా అనేక రిజర్వేషన్స్ పుతిన్ చెప్పడంతో వాళ్ళు వెనక్కు మళ్ళీపోయారు. మళ్ళీ ఇప్పుడు 20 ఫార్ములా తోటి మళ్ళీ ఒక ప్రతిపాదన పుతిన్ ముందు పెట్టారు. గతంలో ప్రతిపాదించిన దాంట్లో జెలెన్స్కీ తీవ్రంగా వ్యతిరేకించింది ఏంటంటే, డాన్బాస్కు ఉన్నటువంటి ఏరియాని, రష్యా ఆక్రమించినటువంటి ఏరియాని నేను వదులుకోను, ఎంతకైనా పోతా అని చెప్పేసి ఒక ప్రకటన జెలెన్స్కీ జారీ చేశాడు. దాంతో ట్రంప్ కూడా కాస్త కోపం వచ్చింది జెలెన్స్కీ మీద. ఉన్న దేశం కూడా నలిగిపోతుంది, వినుకోమని. కానీ జెలెన్స్కీ విననన్నాడు. కానీ అసలు యుద్ధం వచ్చిందే జెలెన్స్కీకి లేదా ఉక్రెయిన్కి చెప్పింది ఏమిటంటే, మీరు నాటోలో చేరొద్దు. బ్రాటుగా రష్యా సోవియట్ యూనియన్ కోల్పోయినాడు, 15 రిపబ్లిక్లు 15 దేశాలుగా విడిపోయినాడు. రష్యాకు అమెరికాకు రిటర్న్ అగ్రిమెంట్ లేదు. బ్రాడ్గా అనుకున్నది ఏమిటంటే, ఈ రిపబ్లిక్లను నాటోలో చేర్చుకోవద్దు అనేటువంటిది అగ్రిమెంట్. కానీ ఒక్కొక్కటి నాటోలో చేర్చుకున్నారు. చివరికి ఉక్రెయిన్ కూడా నాటో చేరుతా అన్నాడు. దాంతో పుతిన్ కానీ రష్యా కానీ అభ్యంతరం చెప్పాడు. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యాలో చొచ్చుకొని ఉన్నటువంటి ఒక ప్రాంతం, మాస్కోకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం, వాళ్ళ మిజైల్స్ రేంజ్లోకి వస్తుంది అక్కడ కన్నా మిజైల్స్ పెడితే, కాబట్టి మాకు అభ్యంతరం అని చెప్పారు. అభ్యంతరం అని చెప్పినా నాటోలో చేస్తానంటే యుద్ధం ప్రకటించారు. ఇది అసలు యుద్ధానికి కారణం. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి క్రమంగా దరిదాపు ఇప్పుడు ఏదైతే జెలెన్స్కీ పెట్టనంటున్నాడో రష్యన్ ఆక్యుపైడ్ డాన్బాస్క్ ఏరియా, దాంట్లో ఇప్పుడు రష్యన్ ఆక్రమణ ఉన్నటువంటి ప్రాంతంలో రష్యన్స్ 42% ఉంటారు. ఉక్రెయిన్ రీజియనే, కానీ రష్యన్స్ 42% ఉంటారు. ఎందుకంటే సోవియట్ యూనియన్ గా ఉన్నప్పుడు ఉక్రెయిన్ డెవలప్డ్ రిపబ్లిక్ కాబట్టి ఉక్రెయిన్కు మిగతా ప్రాంతాల నుంచి మైగ్రేట్ అయ్యారు చాలా మంది డెవలప్డ్ ఏరియాకు. అట్లా ఇప్పుడు మిగతా వాళ్ళు తెలంగాణ, వాళ్ళు హైదరాబాద్ మైగ్రేట్ అయినట్టు డెవలప్డ్ రీజన్ అని మైగ్రేట్ అయ్యారు. ఇప్పుడు ఉక్రెయిన్ వ్యాపితంగా 19% మంది రష్యన్లు ఉన్నారు. ఆక్రమిత ప్రాంతంలోనే 42% మంది రష్యన్స్ ఉన్నారు. కాబట్టి అది రష్యాకే చెందుతుందని చెప్పేసి పుతిన్ అంటే దాన్ని వదులుకునే ప్రసక్తి లేదని జెలెన్స్కీ అంటున్నారు. ఇది ప్రధానమైనటువంటి వైరుధ్యం. రెండవది, ఇంకో మాట కూడా అన్నాడు జెలెన్స్కీ, నాటోలో చేరొద్దంటే చేరకుండానే ఉంటా కానీ ఈ ప్రాంతాన్ని మాత్రం రష్యాని వదులుకునే ప్రసక్తి లేదనేటువంటి ప్రకటన ఇచ్చాడు. యూరప్ యూయూ మాత్రం జెలెన్స్కీని సమర్థిస్తుంది, అమెరికా మాత్రం కోపం మీద ఉంది. ఏది, నేను నాటోలో చేరకపోయినా ఏమి లేదని జెలెన్స్కీ అనటం అనేది యూరోప్కి ఇష్టం లేదు. యుద్ధం చేస్తే యుద్ధానికి సహాయం చేస్తామని కూడా అన్నారు. మొత్తనే యూయూ మొన్ననే
ఒక బ్రిటన్ సొంతంగా $200 మిలియన్ సహాయం చేసింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం ఆపేయాల్సిన పని లేదనే వైఖరితోటి యూరప్ ఉంది, ఆపేయాలన్నటువంటి ఉద్దేశంతో ట్రంప్ ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఈ 20 ప్రతిపాదనలు పంపిన తర్వాత ఈ ప్రతిపాదనలో రష్యా ఏం అంగీకరిస్తుంది అనేటువంటి దాన్ని బట్టే యుద్ధం ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో తేలాల్సినటువంటి అవసరం ఉంది. జెలెన్స్కీ దేనికి ఒప్పుకుంటాడు, ట్రంప్ ఏం ప్రతిపాదిస్తాడు అనే దాని మీదనే యుద్ధం ముగింపు ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు జెలెన్స్కీనేమో ఈ 20 పాయింట్ ప్లాన్ను యుద్ధాన్ని ముగించేటువంటి మెయిన్ ఫ్రేమ్ వర్క్గా ఆయన చెప్తున్నాడు. ఇటువైపు అమెరికానేమో మరి వాళ్ళ దూతలతో చర్చల తర్వాతనే ఇది వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు, ఫైనల్ అయిపోయిందని అంటున్నారు. అంటే అసలు ఈ చర్చల్లో యుక్రెయిన్కు కలిగినటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటంటారు? ఉక్రెయిన్ భౌతికంగా చాలా దెబ్బతిన్నది. దరిదాపు ఇవాళ పాలస్తీన్ల గాజాలో ఎంత దెబ్బతిందో అంత కాకపోయినా రష్యా బాంబింగ్ వేయలేదు. ఎందుకంటే అక్కడ దరిదాపు 20% మంది రష్యన్స్ ఉంటారు కాబట్టి వెంటనే యుద్ధం ముగించాలి, బాంబింగ్ చేద్దాం అనే ఉద్దేశం లేదు. కేవలం మిజైల్స్, సైనిక స్థావరాల మీద ఇప్పటిదానికి యుద్ధం చేసుకుంటూ వచ్చారు. కొంత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఉపయోగిస్తే జెలెన్స్కీని లేదా ఉక్రెయిన్ లొంగదీయటంలో వారం కూడా పట్టదు. అట్లా కాకుండా పౌరులకు నష్టం జరగకుండా యుద్ధం చేసుకుంటూ వచ్చారు. కాబట్టి సహజంగానే వనరులు దెబ్బతిన్నాయి. తర్వాత డెవలప్డ్ రీజియన్లో కొంత భాగం పోయింది, వనరులు ఉన్నటువంటి ప్రాంతం పోయింది, ఆయిల్ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా రష్యన్ ఆధీనంలోకి పోయాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉక్రెయిన్ యుద్ధం మానేస్తే ఉక్రెయిన్ బాగు చేయడానికి అమెరికా కనీసం $1 ట్రిలియన్ ఇస్తే తప్ప లేకపోతే ఉక్రెయిన్ పునర్నిర్మాణం జరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి అమెరికా ఇప్పటికే మేము ఇచ్చిన యుద్ధ సామాగ్రి కింద మీ వనరులు ఏమని అడిగింది. ఇప్పటికే అమెరికా ఉక్రెయిన్లో ఉన్నటువంటి వనరులు, విలువైన వనరులు ఉన్నాయి, ఆ వనరులు ఇవ్వమని అడిగింది. అడిగితే కొంత పాక్షికంగా జెలెన్స్కీ ఒప్పుకున్నాడు కూడా. కాబట్టి రేపు $1 ట్రిలియన్ ఇవ్వాల్సి వచ్చినన్నా ఖచ్చితంగా న్యాచురల్ రిసోర్సెస్ అమెరికా కావాలనుకుంటుంది. ఏ దేశంలో అదే ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవి అమెరికా వదులుకోవడానికి జెలెన్స్కీ ఇష్టపడతాడా, ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ఆక్రమించినటువంటి ప్రాంతాన్ని రష్యాకు వదులుకోవడానికి ఇష్టపడతాడా, ఇటువంటివన్నీ జెలెన్స్కీ దగ్గర ఉన్నటువంటి రిజర్వేషన్స్. ఒకవేళ ఇప్పుడు ఇచ్చిన 20 పాయింట్ ప్రోగ్రామ్కు ట్రంప్ చేసిన ప్రతిపాదనకు జెలెన్స్కీ ఒప్పుకుంటే రష్యన్ రిజర్వేషన్స్ ఏమిటో బయటకు వస్తే గానీ మనం ఇది ఫైనల్ గా యుద్ధ విరమణకు అవకాశం ఉందా లేదా చెప్పగలం. ఓకే, అయితే ఇప్పుడు ట్రంప్ చైర్మన్గా ఉండేటువంటి పీస్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్ ఈ ప్లాన్ని మొత్తం అంటే మానిటర్ చేస్తోంది అని చెప్తున్నారు కదా సార్. అయితే వీటిని కనుక ఉల్లంఘిస్తే కనుక శాంక్షన్స్ వర్తిస్తాయి అని చెప్తున్నారు. ఈ కౌన్సిల్లో మరి రష్యా, యూరోప్ అలాగే నాటో వాళ్ళ రోల్ ఏంటి అసలు? ఇవాళ నాటో వాళ్ళు ప్రతి దేశాన్ని చేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంలో ఉన్నారు. ఇప్పుడేదో ఒకవేళ సోవియట్ యూనియన్ విడిపోయిన రిపబ్లిక్లను కూడా నాటోలో చేర్చుకున్నారు ఈ పాటికే. కాబట్టి ఉక్రెయిన్ నాటో చేర్చుకోవద్దంటే నాటో కూడా ఇప్పుడు ఉక్రెయిన్ కూడా చేరే స్థితిలో లేదు. కానీ ఈ ప్రాంతాన్ని వదులుకోవాలనేటువంటి పద్ధతులను జెలెన్స్కీ వ్యవహరిస్తుండు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ప్రతిపాదనలు యాక్సెప్ట్ చేస్తే రష్యాకు వచ్చేటువంటి నష్టం ఏమిటనేది అంచనా వేసుకుంటారు. అంటే ఇన్నాళ్ళు యుద్ధం చేసి 3 సంవత్సరాలు యుద్ధం చేసి 3.5 సంవత్సరాలు తర్వాత ఉక్రెయిన్ ఎక్కడి కట్టుబడి వేసినట్టు అంటే నాటోలో చేరకుండా చేయటం అనేది ఒక సక్సెస్. రెండవది రష్యన్లో ఉండేటువంటి ప్రాంతాన్ని మళ్ళీ ఆక్యుపై చేసినటువంటి దాన్ని తన దగ్గర ఉంచుకోగలిగితే రెండోది. అవి రెండూ లేకపోతే ఇప్పుడు 3.5 years బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు పెట్టి చేసిన యుద్ధానికి పెద్ద ఆశించింది అని జరగదు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో పుతిన్ ఆలోచించేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి కూడా ఇవాళ ఈఏఈఓ అని చెప్పేసి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ లో ఈ సోవియట్ యూనియన్ రిపబ్లిక్లు ఒక 5 రష్యాతోటి ఉన్నాయి. పుతిన్ మధ్యలో మళ్ళీ పాత సోవియట్ యూనియన్ పూర్తిగా 15 రిపబ్లిక్లు కాకపోయినా ఒక పెద్ద దేశంగా దీన్ని విస్తరించాలనే ఆలోచన కూడా వెనకాల ఉందని అప్పుడప్పుడు అనధికార వార్తలు వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ ఉక్రెయిన్ సరెండర్ అయితే మిగతా చాలా రిపబ్లిక్స్ సరెండర్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఆస్పెక్ట్లు ఏమైనా ఆలోచిస్తుండా పుతిన్ అందుకే మొండిగా ఉంటుండా అనేటువంటిది కూడా ఒక అనఫిషియల్ న్యూస్ ప్యారలల్ గా నడుస్తుంది. అందుకని అలా ఉంటే మాత్రం యుద్ధం ముగిసే అవకాశం లేదు. ఉక్రెయిన్ పూర్తిగా సరెండర్ చేసుకునేంత వరకు యుద్ధం చేసేటువంటి అవకాశం ఉంది. అమెరికా ప్రత్యక్షంగా పాల్గొంటే దాని సీరియస్నెస్ పెరుగుతుంది. ముందు యూరప్ని నాశనం చేస్తాడు పుతిన్ అమెరికా కన్నా ముందు. యూరప్ నష్టానికి ఇప్పటికే
బెలారస్ నుంచి బెలారస్ నుంచి ఇంకా బోర్డర్ ఫిన్లాండ్ బోర్డర్కు మిజైల్స్ ఎక్కువ పెట్టాడు పుతిన్. ఒకవేళ యూరోప్ జోక్యం చేసుకుంటే యూరోప్ సైన్యం ప్రత్యక్షంగా వచ్చి ఉక్రెయిన్ యుద్ధం చేసే స్థితికి వస్తే యూరోప్ మీద దాడి చేయడానికి నేను సిద్ధమని కూడా ప్రకటించాడు. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు ఆ మధ్యలో పుతిన్ మధ్యలో విశాల రష్యా అనేటువంటిది ఉందా, అది లేకపోతే ఉక్రెయిన్ లో తనకు తగినట్టుగా మరి ప్రతిపాదనలు అంగీకరిస్తాడనేది ఇంకా కొన్ని రోజులు పోతే కానీ మనకు అర్థమయ్యే అవకాశం లేదు. ఇప్పటిప్పుడే ఇవి ప్రతిపాదనల దశల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ డాన్బాస్ ఈ ప్రాంతంలో కూడా దాదాపుగా యుక్రెయిన్ ఇంకా కంట్రోల్లో ఉన్నటువంటి ఈ దాదాపు 5,000 చదరపు కిలోమీటర్ల భూమి ఇంకా మరి రష్యా డిమాండ్ చేస్తూ ఉంది ఇది నాకు కావాలి అని. మరి ఆ ప్లాన్లోనేమో డీమిలిటరైజ్డ్ ఆర్ ఫ్రీ ఎకానమిక్ జోన్ అనేటువంటి ఒక ఐడియా ఉంది. మరి ఈ ఐడియా యుక్రెయిన్కు లాభం చేకూరుస్తుందా, నష్టం చేకూరుస్తుంది అంటారా? నష్టమే చేకూరుస్తుంది. ఎందుకంటే ఫ్రీ ఎకనామిక్ జోన్ అంక దాని మీద వాణిజ్యమైనటువంటి హక్కులు ఇద్దరికి ఉంటాయి. ఉక్రెయిన్కి ఎంత ఉందో రష్యా కూడా అట్లే ఉంటుంది. కాబట్టి ఫ్రీ ఎకనామిక్ జోన్లకు జెలెన్స్కీ ఒప్పుకునే అవకాశం లేదు. అంటే దరిదాపు ఉక్రెయిన్ కాకుండా సెమీ ఉక్రెయిన్ క్యారెక్టర్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. దరిదాపు మన దగ్గర గతం మొన్నటి వరకు కాశ్మీర్లో అటానమస్ ఉంది. అటానమస్ అంటే ఏమిటి అంటే అక్కడ ఆస్తులు ఇతర రాష్ట్రాల వాళ్ళు కొనడానికి వీల్లేదు. అక్కడ కాశ్మీర్ పౌరులే కాశ్మీర్ కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, కానీ ఇతరులు కొనడానికి వీల్లేదు. కాబట్టి అట్లా రేపు ఉక్రెయిన్ రీజియన్ ఎకనామిక్ జోన్గా ప్రకటిస్తే అటువంటి ప్రమాదం ఉక్రెయిన్కు ఉంది. కాబట్టి ఉక్రెయిన్ ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, కానీ రష్యా అంగీకరించవచ్చు. కానీ ఏదేమైనా క్లియర్గా ఒక క్లారిటీ తోటి యుద్ధం ఆపేస్తే భవిష్యత్తులో పరిణామాలు కూడా శాంతియుతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. లేకపోతే మళ్ళీ ఏదో ఒక డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. ఇలా సార్ట్ అవుట్ అవ్వని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్. ఇక్కడ ఈ రెండు దేశాలకు సంబంధించి జపోర్జియా న్యూక్లియర్ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్కి సంబంధించి కూడా అమెరికా, రష్యా, యుక్రెయిన్ చెరో 33% అందరం పంచుకోవాలి అన్నట్టుగా, సమానంగా రావాలి అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు. కానీ ఇక్కడ ప్రపోజల్లో అమెరికా చేసిన ప్రపోజల్ ఆ రకంగా ఉంటే ఇప్పుడు యుక్రెయిన్ మాత్రము 50-50, యుక్రెయిన్కు అమెరికాకు మాత్రమే 50-50 ఛాన్సెస్ అన్నట్టుగా చెప్తోంది. అసలు ఈ వివాదం ఎలా సాల్వ్ అవుతుందంటారు? ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ ఆత్మహత్య చేసుకోగానే జర్మనీ 2 భాగాలు పంచుకున్నారు. ఈస్ట్ జర్మనీ సోవియట్ యూనియన్ కంట్రోల్లోకి వచ్చింది, వెస్ట్ జర్మనీ అమెరికా కంట్రోల్లోకి పోయింది. అట్లే రేపు అమెరికన్ ప్లాన్ ఉంటే ఏది ఉక్రెయిన్ని తన స్వాధీనంలో కొంత భాగం తెచ్చుకోవాలని ఉంటే ఉక్రెయిన్ ఖచ్చితంగా జెలెన్స్కీ మీద తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైనా ఏ ప్రజలైనా వాళ్ళ ప్రాంతం మీద అభిమానం, వాళ్ళ ప్రాంత హక్కులు, వాళ్ళ రెసిడెన్షియల్స్, వాళ్ళ వనరులు ఇవన్నీ వారసత్వంగా శతాబ్దాల తరబడి ఉన్నటువంటి వాళ్ళు ఒకేసారి మరొక దేశం కంట్రోల్లో పోవటం అనేది ప్రజలు ఒప్పుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా జెలెన్స్కీ పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదు. అటువంటిదే గనక కొంత భాగం రష్యా కంట్రోల్ చేసి కొంత భాగం అమెరికా కంట్రోల్ చేయటం, తర్వాత జపోర్జియాని కూడా అదే విధంగా కంట్రోల్ ఉంచుతా అనుకోవటం అంటే ఖచ్చితంగా వాళ్ళకున్నటువంటి సావరెంటీ కోల్పోవటం ఉక్రెయినియన్స్. అందుకని దానికి ప్రజలు ఒప్పుకునే అవకాశం లేదు. ప్రజలు ఒప్పుకోకపోతే అధ్యక్షులు వీళ్ళు చేసేది ఏం లేదు. కాబట్టి అటువంటిది జరిగితే ఖచ్చితంగా ప్రజల నుంచి అసంతృప్తి వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికోసమే రష్యా ఎదురు చూస్తుంది. అంటే దెబ్బలు కొడుతూ ఉంటే యుద్ధాన్ని ముగించాలని జెలెన్స్కీ మీద ఒత్తిడి తేవాలి ప్రజలు అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు ఇవాళ. మరి ఇప్పుడు 20 పాయింట్ ఫార్ములాలో ఇవి కూడా మెయిన్గా ఉన్నాయి కదా, ఇవి మరి వీటికి సొల్యూషన్ దొరకకపోతే మరి వార్ ఎండింగ్కి ఎలా వస్తుంది? వార్ ఎండింగ్ వచ్చేటట్లేదు. అమెరికా పక్కకు తొలుగుద్ది. నేను చెప్పిన మాట వినడం లేదు, మీ ఇష్టం అని వదిలేసే అవకాశం ఉంది. అమెరికా వదిలేస్తే యూరోపియన్ ఒక్కటే దాన్ని కాపాడటం కష్టం. అసలు యూరోప్కే సైన్యం లేదు ఇవాళ. యూయూకు మనకు ఆశ్చర్యపోతుంది, అన్ని యూయూ దేశాలకు కలిపి 3,25,000 మంది సైన్యం ఉన్నారు. ఎవరైనా సైన్యం చేరమంటే చేరట్లే వాళ్ళకు. సైన్యంలో చేరేవాళ్ళు లేడు యూరోప్ లో. తర్వాత ఆ 3,25,000 మందిలో కూడా 1,25,000 మంది అమెరికన్ సైనికులు. ట్రంప్ ఏమంటుండు, మీకు కాపలా కాసేందుకు మా 1,25,000 మంది సైన్యం ఖర్చు మేమెందుకు భరించాలి, మేము ఉపసంహరించుకుంటామంటే యూరోప్ వాళ్ళు ట్రంప్ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఉండనియండి అని. వాళ్ళు ఆ 1,25,000 ఉపసంహరించుకుంటే 2 లక్షలే మిగులుద్ది. చివరికి యూరోప్ యూనియన్లు వెనకబడ్డ ఏషియన్ దేశాల నుంచి ఎవరైనా సైనికుల్లా చేరతరా అని ప్రకటన ఇవ్వాల్సినటువంటి దుస్థితి ఇవాళ యూరోప్ ఎదుర్కొంటుంది. కాబట్టి యూరోప్ వాళ్ళ దేశాలు కాపాడుకోవటానికి వాళ్ళకు సైన్యం లేదు. అందుకని ఇతర పేద దేశాల నుంచి రిక్రూట్ చేయాలనేటువంటి చేసుకోవాలనేటువంటి పరిస్థితిలో ఇవాళ యూరోప్ ఉంది. కాబట్టి యూరోప్ వచ్చి యుక్రెయిన్ రక్షించడం అనేది అసంభవం. అందుకని వాళ్ళకున్న ఆయుధ సంపత్తి కూడా సరిపోదు, వాళ్ళ సైనికులు సరిపోరు అమెరికా పక్కకు తప్పుకుంటే. కాబట్టి
అమెరికా ఏముంటుంది? అమెరికా ఈ వార్ అనేటువంటిది ముగించి మార్కెట్ కోసం చూస్తుంది. మార్కెట్ మొత్తం వరల్డ్ మార్కెటింగ్ చేయాలనేటువంటి ఉద్దేశం తనకుంటుంది. ఇవాళ అదే పరిస్థితి బంగ్లాదేశ్లో ప్రయత్నం చేస్తుంది, అదే పరిస్థితి పాకిస్తాన్లో ప్రయత్నం చేస్తుంది, అదే పరిస్థితి వాళ్ళ ఉక్రెయిన్ కూడా అదే చూస్తుంది. అమెరికా ఎప్పుడు కూడా ఎకనామిక్ బెనిఫిట్ చూస్తుంది తప్ప యుద్ధం నష్టపోవాలని చూడదు. ప్రతి యుద్ధం నుంచి బెనిఫిట్స్ కోరుకుంటుంది అది. అందుకని వాళ్ళ పాకిస్తాన్ కూడా వాళ్ళకు సప్లై చేసిన డిఫెన్స్ మొత్తం గత 70 ఏళ్ళ నుంచి చేసిన డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఖరీదు మొత్తం కూడా వాళ్ళ అప్పుల ఖాతాలో ఉంది. అట్లాగా ఇవాళ ఉన్నటువంటి ఉక్రెయిన్ కూడా మీకు ఇచ్చిన సహాయానికి మాకు ఈ స్కేర్స్ మెటీరియల్ ఉన్నటువంటి వనరులు మాకు ఇవ్వండి అని ఈ పాటికి అడిగింది అమెరికా. ఇంటర్నేషనల్ న్యూస్ వచ్చాయి. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో అమెరికా ఆలోచిస్తుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు మరి భద్రతా గ్యారంటీల పరిస్థితి ఏంటి? అమెరికా, నాటో, యూరోప్ ఇవన్నీ కూడా ఈ దేశాలు ఇచ్చేటువంటి భద్రతా గ్యారంటీలు నాటో ఆర్టికల్ 5 లాగా ఉంటాయని ప్లాన్లో ఉంది కదా. అలాంటప్పుడు రష్యా దాడి చేస్తే మళ్ళీ శాంక్షన్స్ వర్తిస్తాయి అని చెప్తున్నారు. అది రష్యా మీద వర్తిస్తాయి. కాబట్టి సహజంగానే ఇప్పుడు ట్రంప్ ఇదివరకు ఉన్నటువంటి అమెరికా ఇదివరకు ఉన్నటువంటి స్టాన్స్ వేరు, ట్రంప్ స్టాన్స్ వేరుంది. ట్రంప్ యూరోప్ని నాటోలో భాగమైనప్పటికీ మీది మాదే అవసరం వస్తే అనేటువంటి పరిస్థితులు ఉన్నాడు ట్రంప్. తను ముందే అధికారంలోకి వచ్చేటప్పుడే చెప్పాడు కదా, డాలర్ మించిన సుప్రీం ఉండటానికి లేదా అమెరికాను మించిన సుప్రీం కంట్రీ ఉండటానికి వీల్లేదు అన్నాడు కదా. కాబట్టి ఎక్కడి నుంచి అయితే తను లాభ పట్టడానికి ఆఖరికి కొన్ని యూరోప్ దేశాల మీద కూడా టారిఫ్లు పెంచితే వాళ్ళందరూ కూడా గండించారు. ఇలా టారిఫ్లు పెంచడం న్యాయం కాదని చెప్పేసి యూరోప్ EU దేశాలు కూడా గండించినాయి. కాబట్టి అమెరికన్ బెనిఫిటే చూసుకుంటాడు. తర్వాత అమెరికా ఇప్పుడు పెద్ద డెట్ కంట్రీ కాబట్టి టారిఫ్లు పెంచి ట్రేడ్ గ్యాప్ను దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుండు ట్రంప్. దాంట్లో భాగంగానే చూస్తాడు ఏ దేశంతో ఏ వైరుధ్యం వచ్చినా ఆ ఆస్పెక్ట్లే పరిష్కరించుకుంటాడు. సో ఇప్పుడు ఈ గ్యారంటీలు ఏమి కూడా యుక్రెయిన్ భవిష్యత్ దాడుల నుంచి రక్షించేటువంటి అవకాశం ఏమి లేవంటారా? రష్యాతోటి ఒప్పందం అయితే తప్ప లేవు. రష్యాతోటి కంప్లీట్ అండర్స్టాండింగ్ తోటి ఒప్పందానికి వస్తే ఉంటుంది. అలా కాకుండా రిజర్వేషన్స్ పెట్టి అంటే అసలు వాళ్ళ ఒప్పందానికి వచ్చే అవకాశమే లేదు. ఏది పుతిన్. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు శాంక్షన్ ఫస్ట్ యుద్ధంలో దిగిన తర్వాత ఉన్న శాంక్షన్స్ నుంచి ఇప్పటి వరకు శాంక్షన్ చేసిన చైనా భారత్ సహాయంతో రష్యన్ ఎకానమీ బలపడదు తప్ప దివాలా తీయలే. దానికి కారణం వాళ్ళకున్నటువంటి వనరులు ఉపయోగించుకోవటమే ఇతర దేశాలతోటి. కాబట్టి వాళ్ళ ఎకానమీ దెబ్బతినలే, పైగా రూబుల్ వాల్యూ కూడా దెబ్బతినలేదు. అందుకని ఇవాళ ఇండియా మీద, చైనా మీద, ఇతర దేశాల మీద ఒత్తిడి తెచ్చేది అందుకే. రష్యన్ ఎకానమీ దెబ్బతినట్లేదు, యుద్ధం అట్నే కంటిన్యూ చేస్తుంది. కాబట్టి వీళ్ళ మీద శాంక్షన్స్ పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో కొంత మేరకు రష్యా నుంచి పెట్రోల్ దిగుమతులు మనం రోజు 3 లక్షల బ్యారెల్స్ దిగుమతి చేసుకునేది. ఇప్పుడు 1.6 lakhs బ్యారెల్స్ దిగుమతి చేసుకుంటున్నాం. కానీ నిన్న మొన్న డిసెంబర్లో 3-4 తారీఖు 22, 21 కాదు 18, 19, 20 తారీఖులలో మళ్ళీ యథావిధిగా రష్యా నుంచి దిగుమతి పెరిగింది. కాబట్టి అది పెరుగుడు తగ్గుడు అనేది పక్కకు పెడితే ఓవరాల్ గా తగ్గించుకునేటువంటి ఇండికేషన్స్ ట్రంప్ పోతున్నాయి. ట్రంప్ కూడా సంతోషంలో ఉన్నాడు, భారతదేశం అనుకున్నట్టు తగ్గిస్తుంది అని. అది మన సెక్యూరిటీ దెబ్బతిస్తుంది లేదా మన పెట్రోల్ రేట్లు పెరుగుతాయి అని ప్రెజర్ ఉన్నప్పుడల్లా కాస్త మళ్ళీ మనం ఎక్కువ దిగుమతులు చేసుకుంటున్నాం. సరే, ఇక సైన్యం విషయానికి వస్తే యుక్రెయిన్ సైన్యాన్ని 8 లక్షల మంది వరకు ఉంచుకోవచ్చు అని అనుమతి ఉంది. అంటే ముందు ప్లాన్లో ఇది తగ్గించాలని చెప్పినప్పటికీ ఇప్పుడు మాత్రం 8 లక్షల వరకు అని చెప్తున్నారు. అంటే ఈ ఏదైతే చేంజ్ ఉందో ఇది యుక్రెయిన్కు కలిసి వచ్చేటువంటి అంశంగానే చూడొచ్చు అంటారా? దీని ద్వారా ఖచ్చితంగా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మరి అలాంటప్పుడు రష్యా ఎందుకు ఒప్పుకుంటుంది దీనికి? ఒప్పుకోదండి రష్యా. ఎందుకంటే రష్యన్ సైన్యం మొత్తం కలిస్తే కూడా 15 లక్షల మంది. చిన్న ఉక్రెయిన్ కు 8 లక్షల సైన్యాన్ని ఒప్పుకునే అవకాశం లేదు. కానీ ఒకవేళ ఎలా చేస్తే వాళ్ళ సైనికులు కొట్లాడేదానికన్నా డ్రోన్లు కొట్లాడేది ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు యుద్ధం అంటే ఇన్ఫీరియర్ సుపీరియర్ టెక్నాలజీస్ తప్ప, డిఫరెన్స్ తప్ప సైనికుల సంఖ్య మీద ఆధారపడి యుద్ధం నడవట్లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఫస్ట్ 1 వీక్ యుద్ధంలో ఎక్కువ బలగాలు, రష్యన్ బలగాలు పోయి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి దెబ్బతిన్నాయి. 1 వారంలో ఆక్యుపై చేస్తామని వాళ్ళు రెసిస్ట్ చేశారు విత్ అదర్ యూరోప్ యూనియన్, తర్వాత అమెరికన్ వెపన్స్ తోటి. దరిదాపు మనకున్న సోర్స్ ప్రకారం దరిదాపు 850 సైనిక విమానాల ద్వారా ఎక్విప్మెంట్ జారేశారు ఉక్రెయిన్, యూరోప్ అయితే తర్వాత అమెరికా అయితే. కాబట్టి అంత ఎక్విప్మెంట్ వచ్చింది కాబట్టి డబ్బులు కూడా లేకుండా
ఏదో ఖాతా రాసుకొని సప్లై చేసినట్టు చేశారు. దాంతో రష్యాని రెసిస్ట్ చేసుకుంటూ వస్తుంది. రేపు అది గనక ఏదైనా సహకరించమని అంటే ఉక్రెయిన్ సరెండర్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సైనిక సంఖ్య ఆధారంగా యుద్ధాలు నిర్వహించలేవు. అట్ట అనుకుంటే పాకిస్తాన్ కూడా 7 లక్షల సైన్యం ఉంది. అందుకని సైన్యం సంఖ్య కాకుండా ఎంత సోఫిస్టికేషన్, ఎంత టెక్నాలజీ ఉంది అనేటువంటి దాని మీదనే ఇవాళ సక్సెస్ రేట్ ఆధారపడింది. ఎవరిది మరీ ఇంకైతే ఇప్పుడు మిజైల్స్ కాదు, ఎవరి దగ్గర అయితే సోఫిస్టికేటెడ్ ఇవి డ్రోన్స్ ఉన్నాయో వాళ్ళు అప్పర్ హ్యాండ్లు ఉంటున్నారు, టార్గెట్స్ రీచ్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. మనకి ఇంత మిలిటరీ డిఫెన్స్ ఉంది, కానీ మొన్న పాకిస్తాన్ డ్రోన్స్ ని పడగొట్టింది, మిజైల్స్ ని ఎదుర్కొంది 3 S-400 యంత్రాలే. మనకున్నది S-400 3 ఉన్నాయి మనకు కౌంటర్ చేయడానికి, రష్యా సప్లై చేసింది. అందుకే ఇప్పుడు ఇంకా మళ్ళీ ఒక 5 కావాలంటున్నాం. చైనా దగ్గర 6 ఉన్నాయి, మాకు 3 ఉన్నాయి, ఇంకా 5 కావాలని అడుగుతున్నాం, సప్లై చేస్తా అంటుండే పుతిన్. అంటే ఇవాళ వాటి టెక్నాలజీ, వాటి సోఫిస్టికేషన్ మీద గెలుపు ఆధారపడింది తప్ప సైనికుల సంఖ్య మీద ఆధారపడలేదు. కాబట్టి ఉక్రెయిన్ సైనికుల సంఖ్య ఉన్నా దానివల్ల ఏదో ప్రొటెక్షన్ లభిస్తుంది అనేది కరెక్ట్ కాదు. అసలు ఈ 20 పాయింట్స్లో ఏవి కూడా రష్యాకు అనుకూలంగా మనకి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వీటిల్లో ఇటు భద్రత కావచ్చు, భూభాగం కావచ్చు, వీటన్నింటిలో ఎక్కడ సానుకూలంగా లేవు, అనుకూలంగా లేనటువంటివి. సో మరి వేర్ ఈస్ ద పాయింట్? ఇక్కడ ఇంకా 20 పాయింట్ ఎజెండాని తీసుకొచ్చాను, యుద్ధాన్ని ఆపుతాను అని ట్రంప్ చెప్పడం ఏ రకంగా మనం నమ్మొచ్చు అంటారు? అంటే ఫ్యూచర్లో ఉక్రెయిన్ నుంచి ఈవీవి హామీలు, అంటే నాటోలో చేరదు, తర్వాత ఇతర దేశాల సైనిక స్థావరాలు పెట్టుకోవద్దు. ఇవాళ దరిదాపు ఒక లెక్క ప్రకారం 760 సైనిక స్థావరాలు ఉన్నాయి అమెరికాకు. రేపు ఉక్రెయిన్ లో కూడా ఒక సైనిక స్థావరం పెడుతున్నది అనుకోండి, మిలిటరీ బేషన్, రష్యా అభ్యంతరం చెప్పుద్ది. కాబట్టి అటువంటి బేషన్ కూడా పెట్టాం, తర్వాత నాటోలో చేర్చుకోం. ఇటువంటి కొన్ని ఏమైనా రష్యాకు అంగీకారం అయితే అప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవాళ ప్రతి చోట బేసిన్స్ ఉన్నాయి, ఇరాన్ చుట్టూ కూడా ఈ బేసిన్స్ ఉన్నాయి. ఆ దరిదాపు అన్ని అరబ్ కంట్రీస్ లో కూడా ఈ బేసిన్స్ పెట్టింది. అందుకని రేపు ఉక్రెయిన్ లో బేసిన్ పెట్టను, అంటే సైనిక స్థావరాన్ని పెట్టను, మిలిటరీ బేసిన్స్ ఉండవు అని హామీ ఇచ్చి, తర్వాత నాటో భవిష్యత్తులో కూడా నాటోలో చేర్చుకోం అని ఇటువంటి ఏమైనా అబ్సల్యూట్ టర్మ్స్ లో అంగీకరిస్తే అప్పుడు ఏమైనా రష్యా ఆలోచిస్తుందో మనం చూడాల్సి ఉంది. ఓకే, ఇప్పుడు అలాగే యుద్ధం వల్ల దాదాపుగా $800 బిలియన్ డ్యామేజ్ అయింది. మాకు దేశం రీబిల్డింగ్ కోసం మాకు ఫండ్ సెటప్ చేయాలి అని చెప్పారు. అది కూడా ఈ ప్లాన్లో ఉంది. మరి ఈ ఫండ్స్ ఎలా మొబిలైజ్ చేస్తుంది అంటారు? ఇప్పుడు పూర్తిగా జెలెన్స్కీ అడిగితే, ఆ జెలెన్స్కీ మీరు యూరోప్ వాళ్ళు చేయమన్నారు కాబట్టి చేసినా మీరు యూరోప్ వాళ్ళు సహాయం చేయాలని చెప్పేసి అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ యూరోప్ కూడా సిద్ధంగా ఉంది సహాయం చేయడానికి. కానీ $800 బిలియన్ చేయకపోవచ్చు, 1/4 1/5 చేసే అవకాశం ఉంది. యూరోప్ మీద ఎక్కువ ఆధారపడుతుండే, ఏది ఆర్థిక సహాయం, తర్వాత వెపనరీ దానికోసం అమెరికా మీద ఆధారపడుతుండే. కాబట్టి యుద్ధం ముగిస్తే సహాయం అనేది యూరోప్ మీదనే ఎక్కువ ఆధారపడేటువంటి అవకాశం ఉంది. రష్యా మీద పెనాల్టీ వేస్తామంటే మాకు కూడా నష్టం జరిగిందనే అవకాశం ఉంది, రష్యా వినే అవకాశం కూడా లేదు. కాబట్టి సహజంగానే యూరోప్ హామీ ఇచ్చి అమెరికా కొన్ని హామీలు ఇస్తే అప్పుడు ఏమైనా ఒక వైపు పరీక్షల వైపు మార్గంలోకి ఎంటర్ అవుతారా లేదా చూడాలి. ఇప్పుడు యుద్ధం ముగిసిన వెంటనే యుక్రెయిన్లో ఎలక్షన్స్ జరగాలనేటువంటిది ఒక ప్లాన్. సో ఇమీడియట్గా కనుక ఎలక్షన్స్ అనేది అటు జెలెన్స్కీకి చాలా పెద్ద బర్డెన్ లాగా ఉంటుంది, ఆయనకి పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. సో ఈ ఎలక్షన్స్ అసలు ఎంతవరకు ఫెయిర్గా జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు? వాస్తవానికి ఫెయిర్గా జరగకపోతే అవి ఎలక్షన్లు అండవు. ఇప్పుడు రేపు బంగ్లాదేశ్లో జరగబోయే ఎలక్షన్స్ మార్చిలో అవి ఎలక్షన్స్ కావు. ఎందుకంటే 50% జనాభా సపోర్ట్ ఉన్నటువంటి అవామీ లీగ్ని రద్దు చేసి పోటీ చేసే హక్కు లేకుండా మార్చిలో ఎలక్షన్స్ పెడుతున్నాను అనౌన్స్ చేస్తే ఎవరు అది క్రెడిబుల్ ఉన్నటువంటి ఎలక్షన్స్ గా భావించట్లే బంగ్లాదేశ్లో. రేపు ఉక్రెయిన్ లో కూడా అటువంటి ఎలక్షన్స్ జరిగితే దానికి కూడా పెద్ద వ్యాలిడిటీ ఉండదు. ఎందుకంటే సవ్యంగా జరిగినటువంటి ఎలక్షన్స్నే చావేజ్ గెలిచినప్పుడు, మదురో గెలిచినప్పుడు వెనుజులా ఎలక్షన్స్ ఒప్పుకోవట్లే అమెరికా. ఇది అన్యాయం జరిగిందంటే మళ్ళా గెలిచాడు రెండోసారి ఎవరు, చావేజ్. అప్పటికి కూడా ఇంకేదో అసంతృప్తి ప్రకటించింది. మదురో గెలిస్తే కూడా మళ్ళీ జరగాలన్నాడు. అట్లా వాస్తవంగా జరిగిన ఎలక్షన్స్ నే యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి
రేపు జరిగే ఎలక్షన్స్ లో మరి ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ పాల్గొనే విధంగా ఎలక్షన్స్ జరుగుతాయా? అందరికి అదవరకు పాలించిన పార్టీ ఓడిపోయింది జెలెన్స్కీ మీద. వాళ్ళ అధికారంలోకి వస్తే రష్యన్ ఫేవర్ గా ఆలోచించే అవకాశం ఉంది. అయితే ఏ దేశంలో అయినా మనం చూస్తే శత్రు దేశానికి వ్యతిరేకంగా అగ్రెసివ్ ఉన్న వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు. ఇవాళ భారత వ్యతిరేకత బంగ్లాదేశ్ లో పెద్ద గ్లామర్ అయిపోయింది. అట్లాగే పాకిస్తాన్ మనం గత 50 ఏళ్ళు చూస్తున్నాం. పాకిస్తాన్ లో ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా భారత వ్యతిరేకత ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళు హీరోగా చూస్తున్నారు. అట్లాగే కొంత మనకు కూడా అంటింది భారతదేశంలో కూడా. భారతదేశంలో పార్లమెంట్ ఎలక్షన్స్ రాగానే పాకిస్తాన్ మీద అగ్రెసివ్ గా మాట్లాడిన వాడిని ఇండియన్ హీరో అంటున్నారు. ఇక్కడ కూడా ఇంతకన్నా ఎక్కువ ఉంది పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో. కాబట్టి అదే అగ్రెసివ్నెస్ రష్యా వ్యతిరేక వైఖ ప్రజలు ఉందనుకోండి, జెలెన్స్కే గెలవచ్చు. కాదు వీడు అంతా నాశనం చేశాడు దేశాన్ని, అనవసరంగా యుద్ధానికి పోయినటువంటి భావన ఉందనుకోండి, మళ్ళీ అధికారంలో వస్తే మళ్ళీ యుద్ధం చేస్తాడు రష్యా తోటి, ప్రశాంతత లేని జీవనం అయిపోయింది అనుకో, ఓడిచ్చే అవకాశం ఉంది. కరెక్ట్. కాబట్టి అది అమెరికన్ మానిటరింగ్ లో లేకపోతే యుఎన్ మానిటరింగ్ లో న్యాయంగా జరుగుతాయా లేవా అనేటువంటిది మరొక క్వశ్చన్ ఇటువంటి దేశాల్లో. ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ మానిటరింగ్ కోసం కూడా శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మరి అది ఎలా పనిచేస్తుంది అంటారు? చూడాలి. అంటే ఏ మేరకు దాన్ని ఇవాళ జిపిఎస్ సిస్టమ్ ద్వారా చెట్ల కింద ఉన్నటువంటి నక్సలైట్లే పట్టుకోగలిగారు డ్రోన్ టెక్నాలజీ ద్వారా. కాబట్టి రేపు ఇది కూడా మనం కాదనలేం. ఎందుకంటే ఈ సూపర్వైజ్ చేయడానికి మనం కాదనలేనటువంటి స్థితిలోనే ఉంది. కాబట్టి రేపు వాళ్ళకున్న టెక్నాలజీ సూపర్వైజ్ చేసే అవకాశం ఉంది విత్ ఇన్ ది బోర్డర్ లిమిట్స్ లో. ఒకవేళ ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ తోటి ఆ సీజ్ ఫైర్ ని కూడా మానిటరింగ్ చేసేటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి ఇప్పుడు, కష్టమేం కాదు అది. సార్, అసలు ప్లాన్ లో రష్యా మళ్ళీ దాడి చేయకుండా చూసేటువంటి బాధ్యత అనేటువంటి కానీ అసలు అలాంటి హామీ కానీ ఏమన్నా ఉన్నాయంటారా 20 పాయింట్ ఎజెండాలు? పుతిన్ యాక్సెప్ట్ చేస్తే అది ఇంప్లిమెంట్ అవుద్ది. పుతిన్ ఇప్పుడు రష్యాకు అంగీకారం లేనటువంటి విషయాలు 20 పాయింట్ ప్రోగ్రాంలు ఉన్నాయి అనుకోండి, మళ్ళీ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అసలు సీజ్ ఫైర్ అనే అవకాశం లేదు రష్యా ఒప్పుకోకపోతే. అది కొనసాగింపే ఉండేటువంటి అవకాశం ఉంది. కాకపోతే రష్యా చేయగలిగింది ఏంటంటే రష్యా మీద దాడి చేయడానికి యూరప్కి కానీ అమెరికాకి కానీ ధైర్యం లేదు. ఎందుకంటే మొత్తం కలిస్తే ఫ్రాన్స్, బ్రిటన్ దగ్గర ఉన్నటువంటి ఈ ఆటమిక్ మిజైల్స్ అన్ని కలిపితే కూడా 100 ఉన్నాయి. మిగతా అమెరికా దగ్గర ఉన్నాయి. అమెరికా యూరోప్ సరి సమానంగా రష్యా దగ్గర ఉన్నాయి. ఇవాళ 5400 రష్యా దగ్గర ఉంటే అమెరికా దగ్గర 5200, మిగతా దేశాల దగ్గర 40-50 అట్లున్నాయి. కాబట్టి ఆయుధ సంపత్తి తోటి రష్యాని బెదిరించే క్వశ్చనే లేదు. కాబట్టి శాంక్షన్స్ ద్వారా లేదా మెజారిటీ దేశాలని కూడగట్టడం ద్వారా ఏమైనా ఒత్తిడి తెచ్చి కొన్నిటికి అంగీకారం లేకపోయినా యుద్ధం అనిపించే అవకాశం ఉంది తప్ప ఆయుధ సంపత్తి తోటి ఒత్తిడి తెచ్చి, ఎందుకంటే ఆ మధ్య రష్యన్ జలాల్లో పోయాయిగా అమెరికా నౌకలు, దాన్ని కౌంటర్ చేయడానికి సిద్ధమైంది తప్ప సరెండర్ కావడానికి సిద్ధం కాదు రష్యా. మా దగ్గర పలానా సోఫిస్టికేటెడ్ ఉన్నాయని ఒక సోఫిస్టికేటెడ్ దాన్ని అనౌన్స్ కూడా చేశారు సీలో ఉండేటువంటి వాటిని. కాబట్టి యుద్ధం ద్వారా రష్యా మీద పరిష్కరించలేరు. ఈ ఎకనామిక్ శాంక్షన్స్ ఏమైనా పనిచేస్తాయా? తర్వాత చైనా సహకరించినంత కాలం రష్యాకు వచ్చే ఇబ్బందులు ఏం లేవు. ఎందుకంటే రష్యన్ జనాభా 14 కోట్లు, చైనా జనాభా 140 కోట్లు. రష్యా ఎక్స్పోర్ట్ చేసేయన్నీ చైనా ఇంపోర్ట్ చేసుకోగలగదు కన్జంప్షన్, డొమెస్టిక్ డిమాండ్ కు. అందుకని తాత్కాలికంగా క్రైసిస్ ని వాయిదా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది రష్యాకు ఎకనామిక్ గా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. ఇది స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.